దేశంలోని రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. వచ్చే నెల 4న జాతర ప్రారంభం కానుంది. దీంతో పవిత్ర గంగా జలాల సేకరణకు మిశ్రమ వంశస్థులు బయలుదేరారు. 15 రోజుల పాటు దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించి గంగా జలాన్ని కేస్లాపూర్ నాగోబా ఆలయానికి తీసుకువస్తారు. మిశ్రమ వంశస్థుల గంగాజలం పాదయాత్రపై పూర్తి సమాచారం ప్రేమ్సాగర్ అందిస్తారు. అతిపెద్ద ట్రైబల్ జాతర సమ్మక్క సారక్క అయితే రెండవ అతిపెద్ద జాతర ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నాగోబా జాతర. నాగోబా జాతరకి అంకురార్పణ పడింది. నాగోబాకు అభిషేకం చేయడానికి పవిత్ర జలాల్ని సేకరించడానికి మిశ్రమ వంశస్థులంతా కూడా పాదయాత్రగా బయలుదేరారు. ఈ రోజు నుంచి కరెక్ట్గా 15-16 రోజుల పాటు 70 నుంచి 80 కిలోమీటర్లు దాదాపు ప్రయాణించి తిరిగి రిటర్న్లో కూడా దాదాపు 100 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణం చేసి వీళ్ళంతా పవిత్ర జలాల్ని సేకరించి నాగోబాకి అభిషేకం చేయడానికి తీసుకొస్తూ ఉంటారు. సో చాలా నియమనిష్టలతో జరుగుతుంది. ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది వీళ్ళకి. ఎలాంటి పాదరక్షలు ధరించకుండా తెల్లటి వస్త్రాలు మాత్రమే ధరించి పాదయాత్రగా బయలుదేరుతూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బయలుదేరిన వీరంతా కూడా సాయంత్రం ఒక చోట బస చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి చోట కూడా ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకొని మీటింగ్ ద్వారా వీళ్ళు ప్రయాణం అవుతూ ఉంటారు. ప్రధానంగా మనతో మాట్లాడడానికి మిశ్రమ వంశానికి చెందిన మనోహర్ గారు ఎట్లా కొనసాగుతుంది ఈ పాదయాత్ర? ఈ పాదయాత్ర సాంప్రదాయంగా వస్తున్నటువంటి తరతరాల నుంచి వస్తున్నటువంటిది కనుక దీన్ని చాలా పవిత్రంగా భావించి మా మిశ్రమ వంశస్థులు వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా నియమనిష్టాలతోటి వెళ్ళడం అనేటువంటి జరిగింది. కాళ్ళకు పాదరక్షలు కానీ ఉండవు. ఎక్కడ వెళ్ళినా కానీ ఊరి బయటనే నిలబడతారు. మరి దీర్ఘశంక లఘుతంక తీర్చేది ఉన్నా కానీ నీళ్లున్న చోటనే నిలబడి మళ్ళీ అక్కడ నుంచి ప్రయాణాన్ని సాగించడం అనేటటువంటి జరుగుతుంది. ఎన్ని రోజుల పాటు ఉంటుంది? మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారు? దాదాపు 15 రోజుల పాటు ఉంటుంది. ఇక్కడ నుంచి 70 నుంచి 90 కిలోమీటర్ల దూరం అస్తన్మడుగు అని ఉన్నది, గోదావరి దగ్గర, కలమడుగు దగ్గర. అక్కడికి వెళ్ళాలి వీళ్ళు. అంటే ప్రతి ఊర్లలో ఎక్కడైతే రావాలంటారో ఆ ఊర్లలో బస చేసుకుంటూ వెళ్ళడానికి కనీసం 9 రోజులు పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. మళ్ళీ అక్కడ నుంచి తిరిగి రావడానికి ఒక 7 రోజులు పడుతుంది. దాదాపు 16 రోజులు పడుతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత జాతర ఈ సంవత్సరం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? రిటర్న్ వచ్చిన తర్వాత 31 తారీఖు ఇంద్రవెల్లి వచ్చి ఇందురాయి వద్ద పూజ చేసిన తర్వాత ఇక్కడ మర్రి చెట్ల వద్ద వచ్చి కూర్చోవడం ఉండడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 4న అమావాస్య రోజు, ఈ పుష్యమాస అమావాస్య రోజు జాతర నిర్వహించడం జరుగుతుంది. రైట్. ప్రతి పుష్యమాస అమావాస్య రోజు ప్రత్యేకంగా పుష్యమాసం పౌర్ణిమ రోజు నెలవంకను చూసిన తర్వాత ఈ మిశ్రమ వంశస్థులంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి ఒక ప్రచార రథం మిశ్రమ గ్రామాలన్నిటికీ కూడా తిరుగుతుంది. ఈ సంవత్సరం ఎక్కడ ఏ సమయంలో జాతర జరపాలి, ఎప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేయాలన్నది ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. దాని ద్వారా ఈరోజు పాదయాత్ర గంగా జలాల కోసం ప్రారంభమైంది. చాలామంది ఈ పాదయాత్రగా నియమనిష్టలతో వెళ్ళి హస్తన్మడుగు, జన్నారం మండలంలో ఉన్న హస్తన్మడుగు గంగా జలాలను సేకరిస్తారు. ఆ గంగా జలాలని తిరిగి 15 రోజుల తర్వాత ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇంద్రవెల్లిలో ఇంద్రాయి దేవతకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత 31వ తేదీ రోజు ఇక్కడ తమ పెద్దలందరికీ కూడా స్మరించుకొని పూజలు చేస్తారు. అనంతరం 4వ తేదీ పుష్య అమావాస్య రోజు సాయంత్రం నుంచి పూజలు ప్రారంభమైతే అర్ధరాత్రి నాగోబాకి ఆ తీసుకొచ్చిన పవిత్ర గంగా జలాలతో అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగిన తర్వాత చాలా పెద్ద ఎత్తున జాతర ప్రారంభమవుతుంది నాగోబా సంఘం. ఇప్పటికే మిశ్రమ వంశస్థులు చాలామంది ఇక్కడ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వము అటు అధికారులు పూర్తి స్థాయిలో లక్షలాది మంది భక్తులు ఈసారి వస్తారన్న అంచనా ఉంది. కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు మాత్రం చేసింది. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా నుంచి కావచ్చు మొత్తం ట్రైబల్ జాతికే చాలా ప్రతిష్టాత్మకమైన నాగోబా జాతరకి అంకురార్పణ పడింది. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్సాగర్.